ఒకటే చేశారా? నాకు చేయాల్సిన వాళ్ళు మీరు 1 2 చేస్తే ఎలా? సో నిన్న నెక్స్ట్ మీరు చెప్పారు కదా ఒక ప్రాబ్లం. అవునవును. అంటే ఫస్ట్ టైం కాబట్టి అంటే ఎవరిని బ్లేమ్ చేయడం కాదు, కానీ అందులో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి సార్. టెక్స్ట్ బుక్ లోనా? మీకున్న బుక్ లోనా? లో కాదు, నిన్న మనం చేసిన ప్రాబ్లం లోనే కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. వాల్యూస్ మీరు తప్పు చెప్పారా? మరి వాల్యూస్ కొన్ని తప్పు. మరి మీరు చెప్పి నేను రాసాను, రికార్డ్ చేశాను కదా. డైరెక్ట్ ప్రాబ్లం అంటే ఫస్ట్ టైం కదా సార్, అందుకనే. ఓకే సరే. ఒకసారి మళ్ళీ అలాంటి ప్రాబ్లమే ఒకటి చేస్తారా సార్ ఈ రోజు? కొంచెం ఇంకా క్లారిటీ వస్తుంది. వేరే మెథడ్ చెప్తాను వేరే మెథడ్. ఎందుకంటే ఇప్పుడు మన క్లాసెస్ లేవు కదా, మళ్ళీ మీకు తక్కువ టైం. అంటే మీరు నిన్న చెప్పినప్పుడు అర్థమైంది సార్, మళ్ళీ చేస్తుంటే డౌట్స్ వస్తున్నాయి, అందుకనే ఇంకొక ప్రాబ్లం చెప్తే క్లారిటీ వస్తుంది కదా, అందుకనే. ఓకే చూద్దాము, ఎందుకంటే ఇప్పుడు మనం అదొక్కటే చూసుకుంటే మరి మన టైం లేదు కదా. సో నెక్స్ట్ మెథడ్, సో అన్వెయిటెడ్. దాంట్లో మనము సింపుల్ అగ్రిగేటివ్ మెథడ్ అయిపోయింది, సింపుల్ మరి రిలేటివ్స్ ఆఫ్ ప్రైస్ రిడ్యూస్ మెథడ్ ఎండ్ అయిపోయాయి. సో నెక్స్ట్ మెథడ్ వచ్చేసి మళ్ళీ మనకి వెయిటెడ్ ఇండెక్స్ నెంబర్స్. వీడియో రావట్లేదు సార్ మీది. ఏంటమ్మా వీడియో రావట్లేదు? ఇంకా స్టార్ట్ చేయలే, వీడియో స్టార్ట్ చేయలే, ఆగండి చెప్తాను. ఓకే సో వెయిటెడ్ ఇండెక్స్ నెంబర్స్. సో దీంట్లో భారిత సూచి సంఖ్యలు. సో వస్తుందా? సో భారిత సూచి సంఖ్యలు. నెక్స్ట్ ఏంటంటే సో వెయిటెడ్ ఇండెక్స్ నెంబర్స్. ఈ వెయిటెడ్ ఇండెక్స్ నెంబర్స్లో మనకి మళ్ళీ ఎన్ని మెథడ్స్ ఉన్నాయి వెయిట్ ఇండెక్స్ నెంబర్స్లో? చెప్పండి. 2 methods. 3 methods. ఓకే 2 methods. దాంట్లో వెయిటెడ్ అగ్రిగేటివ్ మెథడ్, సో వెయిటెడ్ యావరేజ్ ఆఫ్ రిలేటివ్స్ మెథడ్. ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ వన్ వెయిటెడ్ అగ్రిగేటివ్ మెథడ్లో మళ్ళీ ఫస్ట్ మెథడ్ వచ్చేసి లాస్పియర్ మెథడ్. ఓకేనా? లాస్పియర్ మెథడ్ భారిత సమిష్టి పద్ధతి. ఓకేనా? భారిత సమిష్టి పద్ధతి. క్లియర్ ఉందా వీడియో అన్నా? లేదా? క్లియర్ ఉందా? క్లియర్ కనబడుతుందమ్మా వీడియో? కనిపించట్లేదు సార్. ఇప్పుడు క్లియర్ ఉందా లేదా? ఇప్పుడు క్లియర్ ఉందా? మళ్ళీ సార్ ఎగ్జిట్ జాయిన్ అవుతాను. మళ్ళీ క్లియర్ ఉందా లేదు కదా? లేదు సార్. ఒకసారి ఎగ్జిట్ అయ్యి మళ్ళీ జాయిన్ అవుతాను. ఒక నిమిషం. సార్ చెప్పేది ఏ యూనిట్? తనది ప్రేమిత గారు. చెప్పండి సార్ చెప్పేది ఏ యూనిట్? ఇండెక్స్ నెంబర్స్ సెకండ్ యూనిట్ చెప్తున్నారు సార్. లెసన్ నెంబర్ 8. అవునా, థ్యాంక్స్.
హలో. సో వెయిటెడ్ ఇండెక్స్ నెంబర్స్ భారత సమిష్టి పద్ధతి. దీంట్లో ఫస్ట్ మెథడ్ ఏంటి చెప్పాలి? ఫస్ట్ మెథడ్ లాస్పియర్ మెథడ్. ఫస్ట్ మెథడ్ ఏంటి? వెయిటెడ్ Last- అగ్రిగేటివ్ ఇండెక్స్ నెంబర్. అది కాదమ్మా, అది కాదు. వెయిటెడ్ ఇక్కడ దాంట్లో ఇండెక్స్ నెంబర్. వెయిటెడ్ అగ్రిగేటివ్ మెథడ్ లోనే వెయిటెడ్ ఇండెక్స్ నెంబర్స్ లో దాంట్లో అగ్రిగేటివ్ మెథడ్ లో మళ్ళీ ఫస్ట్ వన్ ఏంటి? లాస్పియస్ మెథడ్. ఓకేనా? లాస్పియర్స్ మెథడ్. సో వెయిటెడ్ అగ్రిగేటివ్ మెథడ్ లో మళ్ళీ మనకేంటి? సో ఫస్ట్ వన్ వచ్చేసి లాస్పియర్ మెథడ్, అంతేనా? సో ఫస్ట్ వన్ వచ్చేసి లాస్పియర్ మెథడ్. సో లాస్పియస్ మెథడ్. సో ఫార్ములా మనకేంటంటే ఫార్ములా P01 ఈజ్ ఈక్వల్ సిగ్మా P1 Q0 డివైడ్ బై సిగ్మా P0 Q0 ఇంటూ 100. సిగ్మా P1 Q0 డివైడ్ బై సిగ్మా P0 Q0 ఇంటూ 100. సో ఈ లాస్పియర్ మెథడ్. దెన్ నెక్స్ట్ వచ్చేసి ప్యాషీ మెథడ్. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్ ప్యాషీ మెథడ్. సో ప్యాషిస్ మెథడ్. సో ప్యాషిస్ మెథడ్ లో ఫార్ములా ఏంటంటే P01 ఈజ్ ఈక్వల్ సిగ్మా P1 Q1 డివైడెడ్ బై సిగ్మా P0 Q1 ఇంటూ 100. ఓకేనా? దెన్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఎవరి మెథడ్? సో డార్విష్ బౌలిష్ మెథడ్. ఈ రెండు ఫార్ములాలు తెలిస్తే మీకు బై యాడ్ చేస్తే మిగతా ఫార్ములాస్ అన్నీ వస్తాయి ఆటోమేటిక్గా. ఈ రెండు మైండ్లో పెట్టుకోండి మీరు. ఓకేనా? సో థర్డ్ వన్, సో డార్విష్ బౌలిష్ మెథడ్. ఎవరు? డార్విష్ బౌలిష్ మెథడ్. మరి మీరు కొంతమంది సో నా టంగ్ టర్న్ కాని వాళ్ళు మరి హౌలే అనేరు మరి. ఓకేనా? సో డార్విష్ బౌలిష్ మెథడ్. దీంట్లో ఫార్ములా వచ్చేసి మీకు ఈ రెండు ఫార్ములాస్ పర్ఫెక్ట్ ఐడియా ఉంటే ఇది రాయడం చాలా ఈజీ. సో P01 ఈజ్ ఈక్వల్స్ ఏ ఫార్ములా ఆ ఫార్ములా రాయండి, ఇంటూ 100 రాయకండి, లేకుండా రాయండి. ఏ ఫార్ములా ఆ ఫార్ములా చెప్పండి. మరి ఏ ఫార్ములా ఫస్ట్ లాస్ట్ పేజ్ చెప్పండి. సిగ్మా P1 Q0 బై సిగ్మా P1 Q0 బై సిగ్మా P0 Q0. 0 సో ప్లస్ ఇంటూ 100 రాయకూడదు, ప్లస్ మళ్ళీ ఈ ఫార్ములా రాయాలి. సిగ్మా P1 Q1 డివైడెడ్ బై సిగ్మా P0 Q1 హోల్ డివైడెడ్ బై 2. ఈ 2 ఫార్ములాస్ ని 2 తో డివైడ్ చేయవచ్చు. ఓకేనా? బట్ 2. సో ఇంటూ 100 ఇక్కడ, లేదా 200 రాసినా పర్వాలేదు ఇంకా. ఓకేనా? అర్థమైందా మీకు? ఓకే సార్. ఓకేనా? రైట్. ఇది డార్విష్ బౌలిష్ మెథడ్. నెక్స్ట్ ఫోర్త్ మెథడ్ ఎవరిది? ఫిషర్స్ ఐడియల్ మెథడ్. ఈ ఫార్ములా ఒకటే రాయండి. సో అండర్ రూట్ రాయండి, దాన్ని మధ్యలో ఇంటూ రాయండి, ఈ ఫార్ములా ఫస్ట్ రాయండి. ఈ ఫార్ములా ఏంటి? సిగ్మా P1 Q0 డివైడెడ్ బై సిగ్మా P0 Q0 ఇంటూ సిగ్మా P1 Q1 డివైడెడ్ బై సిగ్మా P0 Q1 ఇంటూ 100. ఇక్కడ రూట్ ఇక్కడ వరకే తీసుకోవాలి. రూట్ ఇక్కడ వరకే తీసుకోవాలమ్మా. సో రూట్ తర్వాతనే ఇంటూ 100 రాయాలి. ఓకేనా? అర్థమైందా? అందరికి అర్థమైందా? అర్థమైంది సార్. సో రూట్ ఇక్కడ వరకే రాయాలి, రూట్ తర్వాత 100 రాయాలి. రైట్. ద నెక్స్ట్ మెథడ్ ఎవరిది? మార్షల్ ఎడ్జ్వర్త్ మెథడ్. సో ఇందాక ఈ ఫార్ములాస్ ఉన్నాయి కదా, రెండు ఫార్ములాస్. సో నామినేటర్ని యాడ్ చేయండి, డినామినేటర్ని యాడ్ చేయండి, దాన్ని సపరేట్గా. సో నామినేటర్ యాడ్ చేస్తూ రాయండి పైన. సో డినామినేటర్ కింద ఏం రాయాలంటే రెండు డినామినేటర్ యాడ్ చేసి రాయాలి. ఇంటూ 100 రాస్తే సరిపోతుంది, ఫార్ములా అవుతుంది. ఓకేనా? సో సిగ్మా P01 ఈజ్ ఈక్వల్ సిగ్మా P1 Q0 ప్లస్ సిగ్మా P1 Q1 డివైడెడ్ బై సిగ్మా P0 Q0 ప్లస్ సిగ్మా P0 Q1
into 100. ఓకేనా? ఓకే సార్. కాబట్టి ఈ రెండు ఫార్ములాస్ బేస్ మీరు మైండ్లో ఉంటే అన్ని ఫార్ములాస్ ఈజీగా రాయడం ఈజీ. ఓకే. సో నెక్స్ట్ మెథడ్ ఏంటిగా? కెల్లీస్ మెథడ్. ఇవి సంబంధం లేదు, సపరేట్ ఫార్ములా. సో కెల్లీస్ మెథడ్ P01 ఈజ్ ఈక్వల్ టు sigma P1Q divided by sigma P0Q into 100. Okay, sigma P1Q divided by sigma P0Q into 100. Here Q is equal. So Q1 plus Q0 by 2 is equal to Q1 by Q0 by 2 అన్నట్టు. ఓకేనా? అర్థమైంది అందరికీ? అర్థమైంది సార్. రైట్. ఇప్పుడు మనం ఒక ప్రాబ్లం తీసుకుందాము, అన్ని మెథడ్లో ఇద్దాం ఒకటేసారి. ఓకేనా? అన్ని మెథడ్స్లో చేద్దాం. అవసరం లేదమ్మా, అది నేనే చెప్పాను కదా క్లాస్లో. అది మనకు సిలబస్లో లేదు, మనకి ఎగ్జామ్లో కూడా ఇవ్వడు, సిలబస్లో కూడా లేదు మనకి అది ఇంకా. ఓకేనా? వాల్స్ మెథడ్ ఉంది కానీ అవసరం లేదు ఇంకా. ఓకేనా అందరికీ? ప్రాబ్లం చేద్దాం ఒకటి. సో ఒక ప్రాబ్లం మరి మీరు ఒక్కసారి నేను చూపిస్తాను, స్క్రీన్ షాట్ తీసుకొని మరి ఆ ప్రాబ్లం చేద్దాం. ఇంకా మీరు చెప్పేసరి వాల్యూస్ తప్పు చెప్తున్నారు కదా, లేట్ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది, మీరు క్యాలిక్యులేట్ చేయడం లేట్ అవుతుంది. ఒక ప్రాబ్లం చూద్దాము, అది మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, మరి లెక్క చెప్పుకుంటూ వెళ్ళిపోతాను ఇంకా. ఓకే చెప్పండి సార్. సో ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకొని దీనిగా. క్లారిటీగా లేదు సార్. ఓకే, ఇప్పుడు చూడండి, క్లారిటీ ఉంది కదా? ఇప్పుడు క్లారిటీ ఉంది కదా? ఓకే సార్. స్క్రీన్ షాట్ తీసుకోండి తొందరగా. ఓకే సార్. అందరు తీసుకున్నారా స్క్రీన్ షాట్? ప్రాబ్లం చూడండి ఇంకా. సో ఫస్ట్ మెథడ్ మనకి ఇచ్చిన ఎన్ని కాలమ్స్ ఇచ్చాడు? 4 కాలమ్స్ ఇచ్చాడు. ఎన్ని కాలమ్స్ ఇచ్చాడు? 4 కాలమ్స్ ఇచ్చాడు మనకి. సో ఇది కమాడిటీ 5th కాలం ఇచ్చాడు. సో కమాడిటీ దీంతో మరి 5 కాలమ్స్ మనం డ్రా చేయాలి, దాంతోపాటు ఒక 4 కాలమ్స్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మళ్ళీ 4 కాలమ్స్ ఎక్స్ట్రా డ్రా చేయాల్సి ఉంటుంది. ఒక నిమిషం డ్రా చేస్తాను, కెమెరా ఇది పక్క పెడుతున్నాను మొబైల్. సో ఇక్కడ చూడండి కాలమ్స్. సో ఫస్ట్ కాలం వచ్చేసి కమాడిటీ. ఫస్ట్ కాలం ఏంటి? కమాడిటీ. సెకండ్ కాలం 2001 ప్రైస్. సో 2001 క్వాంటిటీ. The next 2004 price. Next 2004 quantity. Okay na? So 2001 price in rupees. So 2001 ధర, ఇది 2001 పరిమాణం. 2004 ధర, 2004 పరిమాణం. ఏమానమ్మా? పరిమాణం, విమానం కాదు మరి. ఓకేనా? రైట్. సో ఫస్ట్ కమాడిటీలో P, Q, R and S. సో ప్రైస్ 20, 50, 40 and 10. Quantity, so 8, 10, 15, 20. The next 40, 60, 50 and 20. Then 4 quantities: 6, 5, 15,
అండ్ 25. మరి మీరే ఐడెంటిఫై చేయాలి ఇప్పుడు. సో ఇక్కడ 2001 ఇయర్ ప్రైస్ అండ్ క్వాంటిటీ ఇచ్చాడు, అలాగే 2004 ప్రైస్ అండ్ క్వాంటిటీ ఇచ్చాడు, అవునా? మరి ఇక్కడ బేస్ ఇయర్ ఏది, కరెంట్ ఇయర్ ఏది? 2 yearsలో బేస్ ఇయర్ ఏది, కరెంట్ ఇయర్? 2004 కరెంట్ ఇయర్, 2001 బేస్ ఇయర్. ఓకే. సో మరి 2001 ప్రైస్ అంటే దేంతో సూచించాలి మరి? ఏంటి సింబల్ ఏంటి ఇక్కడ? P0. P0నా? ఓకే, P0. మరి క్వాంటిటీ Q0. Q0. ద నెక్స్ట్ 2004 ప్రైస్ P1. సో 2004 క్వాంటిటీ Q1, అవునా? Q1, ఓకేనా? ఓకేనా అందరు? రైట్. ఇప్పుడు ఈ ఫార్ములాస్ ఉన్నాయి కదా, లాస్ట్ పే ఫార్ములా ఉంది. లాస్ట్ పే ఫార్ములా ప్రకారం మనకేంటి ఫార్ములా? సిగ్మా P1 Q0 డివైడ్ బై సిగ్మా P0 Q0 కదా, అవునా? అవునా కదా? మరి ఇప్పుడు నెక్స్ట్ కాలం ఏం కావాలంటే ఈ ఫార్ములా ప్రకారం P1 Q0 కావాలి. నెక్స్ట్ డినామినేటర్లో ఉంది P0 Q0, సో నెక్స్ట్ కాలం P0 Q0 కావాలి. ఈ ప్యాసిస్ మెథడ్ ఉంది కదా, దాంట్లో ఈక్వేషన్లో ఏంటి? ఫస్ట్ నామినేటర్లో ఉంది P1 Q1 ఉంది, ఇక్కడ P1 Q1 అని తీసుకోండి. P1 Q1. డినామినేటర్లో ఉంది P0 Q1 ఉంది, P0 Q1. ఇవి మనకు కావాల్సిన కాలమ్స్, ఓకేనా? ఈ కాలమ్స్ కావాలి మనకి ఇంకా. సో ఇప్పుడు మరి P1 Q0, దీనిలో P1 ఏది, Q0 ఏది? సో ఇది P1 కాలం 2004 ప్రైస్, మరి Q0 దీని పక్కనే ఉంది 2001 క్వాంటిటీ, ఓకేనా? ఓకేనా? సో ఇప్పుడు మల్టిప్లై చేయాలి, రెండింటి మల్టిప్లై చేయాలి. 4 3 ఎంత? సారీ 8 4 32, 320. 0 0 రాసుకోండి. 10 60 600, 15 5 750, 15 5 750, 20 20 400. ఓకేనా? అనిపించట్లేదు? ఇది క్లారిటీ ఉంది, క్లియర్ గా మీరు రాసే ఆఫ్ ది స్క్రీన్ అవుతుంది సార్. ఓకే, సరే సరే, మూవ్ అవుతుంది, హ్యాండ్ తో పట్టుకుంటున్నాను ఇక్కడ. రైట్. నెక్స్ట్ P0 Q0, నెక్స్ట్ కాలం P0 Q0. మరి ఇక్కడ P0 ఫస్ట్ కాలం ఉంది, P0 ఫస్ట్ కాలం, Q0 సెకండ్ కాలం. సో రెండింటిని ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి. 28 160, ఓకేనా? రైట్. నెక్స్ట్ 50 10 500, సో 15 4 600, ఓకేనా? 15 4 600. నెక్స్ట్ సో 10 20 200, రైట్. నెక్స్ట్ కాలం P1 Q1 కావాలి. సో P1 వచ్చేసి 4th కాలం, Q1 వచ్చేసి 5th కాలం. సో 4 6 24, 240. నెక్స్ట్ 65 300. నెక్స్ట్ 15 5 7 225, అంతేనా? 325 సార్. 15 ఎంత వస్తుంది? 750. నెక్స్ట్ 25 20 500, 25 20 500. నెక్స్ట్ కాలం చివరి కాలం ఏంటి? P0 Q1. P0 అనేది ఫస్ట్ కాలం, ఇక్కడ ఉంది. Q1 అనేది చివరి లాస్ట్ కాలం. 26 120, అంతేనా? 26 120. నెక్స్ట్ 55 750, సారీ 250. ద నెక్స్ట్ 40 15 సార్ స్క్రీన్ కనిపిస్తుంది. 600, ఎంత? 600. నెక్స్ట్ 10 25 250, 10 25 250, ఓకేనా? సో ఇవి వాల్యూస్. ఇప్పుడు మనం ఏం చేయాలి? వీటిని టోటల్ చేయాలి. ఈ వాల్యూస్ని టోటల్ చేయాలి. సో ఈ కాలం ఏమవుతుంది మరి? ఇప్పుడు సిగ్మా P1 Q0 అవుతుంది, అవునా? ఈ కాలం వచ్చేసి ఏమైతే చెప్పండి మరి? సిగ్మా P0 Q0 అవుతుంది. ఇది సిగ్మా P1 Q1 అవుతుంది. ఇది సిగ్మా P0 Q1 అవుతుంది, ఓకేనా? దీన్ని టోటల్ చేయండి. ఫస్ట్ ప్లేస్ 0, సెకండ్ ప్లేస్ 5, థర్డ్ ప్లేస్ సో 4 7 11
ఇక్కడ 7 ఉంది, 7 ఇక్కడ 5 to 7. So 4 7 11 11 6 17 3 20 2070. 2070, sir. 2070. The next column, first column 0, second column 6 6 6 to 8 5 13 1 14 14 60 14 60. The next, so first place 0, second place 9. So 5 7 12 12 3 15 to 17 90 17 90. The next is first place 0, second place 5 2 5 10 12 above 1 3 6 9 11 11 plus 2 13 12 20 12 20. ఓకేనా? సో ఇవి టోటల్స్ వచ్చాయి. ఓకే, ఇప్పుడు ఫార్ములాస్ రాయండి. ఫార్ములాలో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి. ఓకేనా? ఫస్ట్ ఎవరిది మెథడ్? లాస్ట్ పే మెథడ్. లాస్ట్ పే మెథడ్ ఫార్ములా ఏంటి చెప్పండిగా? సో లాస్ట్ పిఎస్ మెథడ్. So last year's method. So formula in last year's method, P01 is equal to sigma P1 Q0 divided by sigma P0 Q0 into 100. So values substitute change here, values. Sigma P1 Q0 ఎంత వచ్చిందమ్మా? 2070. So 2070 divided by 1460 into 100. 1460 into 100. ఓకేనా? కరెక్టేనమ్మా? హలో, మాట్లాడలేదు మరి. దీన్ని మల్టిప్లై చేయండి, డివైడ్ చేయండి, మల్టిప్లై చేయండి, 100తో మల్టిప్లై చేయండి. 141.7 sir. 141.78 అంతేనా? 74 78 అంతే సార్. 78 రైట్. దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? ఇది ఆన్సర్. మరి ఇది ఫస్ట్ మెథడ్ అయిపోయింది. సెకండ్ మెథడ్. సార్ కిందికన్నా రాసారు. సో సెకండ్ మెథడ్ ప్యాషిస్ మెథడ్. సో ప్యాషిస్ మెథడ్. సో P01 is equals sigma P1 Q1 divided by sigma P0 Q0 into 100. ఓకేనా? సో సిగ్మా P1 Q1 ఎంత? 1790 divided by sigma P0 Q0 1220 into 100. వచ్చేయండి ఇంకా 146.72 sir. 146.72. This is the answer. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఎవరిది? సో Darvish-Bowles method. Third one, Darvish-Bowles method. Darvish-Bowles method. So formula P01 is equals sigma P1 Q0 by sigma P0 Q0 plus sigma P1 Q1 divided by sigma P0 Q1 whole divided by 2 into 100. 2 into 100. సో రెండింటిని యాడ్ చేయండి. ఓకేనా? రెండింటిని యాడ్ చేయండి. వాల్యూస్ వచ్చినాయి ఆల్రెడీ మనకి, అవునా కదా? వాల్యూస్ రెండు వచ్చాయి, యాడ్ చేయండి. సో అంటే ఇక్కడ ఇది 100 తర్వాత మల్టిప్లై 100 తర్వాత ఈ వాల్యూ కదా. సో 100 కాకపోతే అప్పుడు ఏమవుతుంది? 1.4178 అవుతుంది వాల్యూ, ప్లస్ ఇక్కడ 1.4672 అవుతుంది వాల్యూ, డివైడెడ్ బై 200. రెండుని యాడ్ చేయండి. 1.4178 plus 1.4672. 4672. ఓకే, రాసేసాను ఆల్రెడీ. ఓకేనా? సో ఇప్పుడు యాడ్ చేస్తారు. రెండింటిని యాడ్ చేయండి. 10 above 1, 14 1, 15 above 1. సో 7 1 8. 144.25 ఏంటమ్మా? డివైడెడ్ బై 2 into 100 కదా. 200 అని రాసినా పర్లేదు, 200 రాసినా పర్లేదు. ఇంకేంది? ఇంటూ 100 అన్నా 200 అని ఒకటే కదమ్మా దీని. ఓకేనా? సో ఒక్క నిమిషం అండి. ఇప్పుడు ఈ టోటల్ చేయాలి కదా, రెండు యాడ్ చేసింది వచ్చినాం. సో 10 above 1, సో 14 1, 15 above 1, సో 8 4 4 8. సో 2.8850 డివైడ్ బై 200 అంతేనా? 2.8850
50 డివైడ్ బై 200 అంతేనా వాల్యూ ఈ రెండింటిని యాడ్ చేస్తే అంతేనమ్మా 4178 ప్లస్ 1.4672 28850. 885 sir. 2.8850 డివైడ్ బై 200 చేయండి డివైడ్ బై 200 ఎంతమ్మా ఎంత వచ్చింది 0.028852. అయితే మీరు ఆగండి ఒక నిమిషం ఆగండి అమ్మా సో ఇప్పుడు ఇంటూ 100 ఇట్లా రాయండి ఒక నిమిషం ఆగండి సో ఇప్పుడు 2 తోటి డివైడ్ చేయండి సో 2.8850 డివైడ్ బై 2తో డివైడ్ చేయండి 2తో డివైడ్ చేయండి తర్వాత 100తో మల్టిప్లై చేయండి 1.4425 ఎంతమ్మా ఎంత వచ్చింది 1.4425 2 పాయింటా 1.44.25 ఒక్క నిమిషం 1.4425 ఇంటూ 100 అంతేనా సో 144.25 సో ఎప్పుడైనా డివైడ్ చేసిన తర్వాత 100తో మల్టిప్లై చేయండి అమ్మా డైరెక్ట్ 200 రాయకండి ఇంకా ఓకే అందుకే ఇక్కడ సపరేట్ 100 రాశాను ఓకే సో దిస్ ఇస్ ది ఆన్సర్ అండర్ డార్విష్-గౌలెస్ మెథడ్ ద నెక్స్ట్ మెథడ్ ఫిషర్స్ ఐడియల్ మెథడ్ నెక్స్ట్ మెథడ్ ఏంటి ఫిషర్స్ ఐడియల్ మెథడ్ సో ఫిషర్స్ ఐడియల్ మెథడ్ ఫిషర్స్ మెథడ్ సో ఫార్ములా ఏంటి P01 is equals under root sigma P1 Q0 divided by sigma P0 Q0 into sigma P1 Q1 divided by sigma P0 Q1 into 100. So sigma P1 Q0 divided by sigma P0 Q0 ఎంత వచ్చిందంటే under root 1.4 చేసాము ఇందాకనే 4178 1.4178 into 1.4672 ఇందాక వచ్చింది వాల్యూ ఓకేనా ఇంటూ 100 ఇప్పుడు రెండింటిని మల్టిప్లై చేయండి అమ్మా 1.4178 ఇంటూ 1.4672 మల్టిప్లై చేయండి రెండింటిని 2.0280 sir 2.0802 అంతేనా 1 sir 2.0801 801 సరే ఓకే సో ఇప్పుడు దీని రూట్ వాల్యూ అనుకోవాలి అంటే రూట్ 2.0801 రూట్ వాల్యూ అనుకోండి మీరు root 2.0801 1.44 అంతేనా ఇంకా వాల్యూస్ రాలేదా 2 ఇంకా 1.4422 సరే ఓకే సో అక్కడికి 4 డిజిట్స్ రాయండి పాయింట్ తర్వాత 4 డిజిట్స్ తీసుకోండి ఎక్కువద్దు ఇంకా సో ఇక్కడ చూడండి మీరు రూట్ కనుక్కునేటప్పుడు ఇక్కడ రూట్ కనుక్కున్న తర్వాత ఇంటూ 100తో మల్టిప్లై చేయాలి అంతేకాని మరి ఇలా రూట్ వాల్యూ కనుక్కో ముందు 100తో మల్టిప్లై చేయకూడదు ఓకే సో ఇప్పుడు 144.22 ఆన్సర్ 100తో మల్టిప్లై చేస్తే 144.22 ఓకేనా రైట్ ద నెక్స్ట్ మెథడ్ సో Marshall-Edgeworth method fifth one Marshall-Edgeworth method సో ఫార్ములా ఏంటి మరి మనకి P01 is equal to sigma P1 Q0 plus sigma P1 Q1 divided by sigma P0 Q0 plus sigma P0 Q1 into 100 ఓకేనా సో ఇప్పుడు సిగ్మా P0 Q0 ఎంత ఉంది మనకి టోటల్ చేస్తే ఎంత వచ్చింది 2070 ప్లస్ సిగ్మా P1 Q1 టోటల్ ఎంత ఉంది 1790 కన్నా చూడండి 1790 so divided by sigma
P1 P0 Q0 value 1460, P0 Q1 value 1220. So 1460 plus 1220 into 100. సో రెండింటిని యాడ్ చేయాలి. ఇప్పుడు మనం రెండింటిని యాడ్ చేయాలి. సో ఫస్ట్ ప్లేస్ 0, సెకండ్ ప్లేస్ 9, 7, 16 above 1, 8, then next one 3, 3860 divided by, so 0, 8, 6, 2, 2680 అంతేనా? సో ఇంటూ 100, 3860 divided by 2680 అంతేనమ్మా? అంతే సార్. రైట్, డివైడ్ చేయండి, తర్వాత 100తో మల్టిప్లై చేయండి. ఫస్ట్ డివైడ్ చేయండి. 3840 సార్. ఎంతమ్మా? 1.440. ఇంకో వాల్యూ చెప్పండి. ఇంటూ 100 కాదు కదా, పాయింట్ తర్వాత 4 డిజిట్ తీసుకున్నాము. 4 డిజిట్ తీసుకున్నాం పాయింట్ తర్వాత 1.4402 సార్. 2. ఓకే, ఇంటూ 100 చేయండి. ఇంటూ 100, సో ఈజ్ ఈక్వల్ టు 144.02 ఆన్సర్. 144.02. ఓకేనా? సో దిస్ ఈస్ ది ఆన్సర్. అంటే డిఫరెంట్ మెథడ్స్. ఇంకొకటి ఉంది మనకి, కెల్లీ మెథడ్ అన్నాం కదా, కెల్లీ మెథడ్. ఓకేనా? సో మీరు కెల్లీ మెథడ్ చూసినట్లయితే ఇప్పుడు కెల్లీ మెథడ్, నెక్స్ట్ వన్ కెల్లీ మెథడ్. సో కెల్లీస్ మెథడ్. సో కెల్లీ మెథడ్ ఫార్ములా ఏంటి? P01 is equal sigma P1Q divided by sigma P0Q into 100. సో ఇక్కడ Q లేదు మనకి, Q అనుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి? Q అనుకోవాలి. Q కాలం ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ Q కాలం ఎక్స్ట్రా, ఇగో ఇక్కడ తీసుకున్నాం Q కాలం. సో Q అంటే ఏం చెప్పాము మనం? Q0 ప్లస్ Q1/2 కదా, Q1/2 అంతేనా? సో 8 ప్లస్ 6 14/2 ఈజ్ ఈక్వల్ 7 అంతేనా? 7 కదా? ఒక నిమిషం సార్. 7 కదా? సో Q0 ప్లస్ Q1/2 అన్నట్టు. Q ఈజ్ ఈక్వల్ ఏంటంటే, సో ఇక్కడ రాసాం చూడండి, Q1 ప్లస్ Q0/2. ఓకే, Q1 ప్లస్ Q0/2. సో 8, 6, 14 ఉంది. 14/2 ఈజ్ ఈక్వల్ 7. ఓకేనా? సెకండ్ వన్ 10 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ 15. సో 15/2 ఈజ్ ఈక్వల్ 7.5. 7.5. నెక్స్ట్ వచ్చేసి 15 ప్లస్ 15 30. 30/2 ఈజ్ ఈక్వల్ 15. రైట్. నెక్స్ట్, సో Q0 ప్లస్ Q1/2 20 ప్లస్ 25 25. 45/2, సో 22.5. 22.5. ఓకేనా? సో దీస్ ఆర్ Q వాల్యూస్. ఇప్పుడు ఫార్ములా మనకి, సో దీని ప్రకారం ఇంకా ఎక్స్ట్రా కాలం కావాలి. ఇంకేం కావాలి? ఎక్స్ట్రా ఇంకా 2 కాలమ్స్ కావాలి. 2 కాలమ్స్ ఎక్స్ట్రా కావాలి. కెల్లీ మెథడ్ జనరల్గా ఈ వర్డ్ ఎగ్జామ్లో ఈ మెథడ్సే ఇస్తాడమ్మా, అందుకే నేను ఇక్కడ డ్రా చేస్తాను. కానీ కెల్లీ మెథడ్ కూడా చూడండి ఇంకా. ఓకేనా? సో ఫస్ట్ ఏంటి? P1Q కావాలి కదా, ఏ కాలం కావాలి? P1Q కావాలి. నెక్స్ట్ P0Q కాలమ్స్ కావాలి కెల్లీ మెథడ్కి. అవునా కదా? P1 ఏంటమ్మా? సో P1Q అంటే P1 ఎంత ఉంది? ఇక్కడ చూడండి, P1 వచ్చేసి 40 ఉంది. Q ఎంత ఉంది? 7 ఉంది. అవునా? Q ఎంత ఉంది? 7 ఉంది. ఇక్కడ చూడండి, 7 వచ్చింది మనకి ఇందాక. సో 4 7 ఎంత? 28. 280 అంతేనా? 280. ఇక్కడ 280 రాసుకోండి. నెక్స్ట్ పేజ్లో రాస్తున్నా 280. నెక్స్ట్ సెకండ్ ఇది. ఇక్కడ P1 వచ్చేసి 60, Q వచ్చేసి 7.5. చేయండి ఒకసారి. 7.5 into 60. 7.5 into 60. 60. 450 సార్. 450. సో 450 రాయండి. 450. నెక్స్ట్ వచ్చేసి 50 into 15. 750. 50 into 15. 750. 750.
750. నెక్స్ట్ వచ్చేసి 20 into 22.5. 20 into 22.5. 20 into 22.5. 450. 450. 450. ఓకే రైట్. ఇప్పుడు P0Q కావాలి. P0Q. సో P0 వచ్చేసి 20, Q వచ్చేసి 7. 27 జా 140. 27 జా 140. ఓకేనా? నెక్స్ట్ 50 into 7.5. 50 into 7.5. చేయనమ్మా. 50 into 7.5. హలో 375. 25, sir. 370. 75 sir. ఓకే 375 రైట్. నెక్స్ట్ 40 into 15. 600. నెక్స్ట్ వచ్చేసి 10 into 22.5. 225. 10 into 22.5. 225. అంతేనా? Okay, sir. సో దీని టోటల్ చేయండి. సిగ్మా P1Q ఇది సిగ్మా P0Q అవుతుంది. సో దీని టోటల్ చేస్తే 0, 2 + 10, 15, 8, 23, above 1, 2, 6, 7, 13, 13, 17, 2, 19, 19, 30. సో ఇక్కడ 5, 18 above 1, 3, 10, 14 above 1. సో 3, 6, 9, 9, 1, 10, 13, 13, 40, 19, 30, 13, 40. Right in our totals? Correct in our totals? Correct. సో ఇప్పుడు ఫార్ములా రాయండి. ఫార్ములాలో వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. సిగ్మా P1Q టోటల్ ఎంత? 1930 డివైడ్ బై సిగ్మా P0Q 1340 into 100 into 100. సో 1930 డివైడ్ బై 1340. చాలా తొందరగా 1.44029. 1.4402 02. into 100. So it's called 144.02. 1.4.02, sir. So these are the methods of calculating or constructing the index numbers under weighted aggregative method in different methods. Okay? అర్థమైందా ఇప్పుడు మీకు అందరికి? Yes, sir. సో ఇదే మెయిన్గా వస్తుంది ఎగ్జామ్లో. ఫిషర్స్ మెథడ్ వస్తుందమ్మా మెయిన్గా. ఫిషర్స్ మెథడ్ 16 మార్క్స్ వస్తుంది. ఎన్ని మార్క్స్? 16 మార్క్స్. ఎన్ని మార్క్స్ వస్తుంది ఇవి? 16 marks. సో ఫిషర్స్ అడుగుతాడు. ఒకవేళ కొన్ని సందర్భాల్లో లాస్ట్ ఇయర్ ప్యాచ్ మెథడ్ ఏదైనా అడగవచ్చు. ఇంకా ఇప్పుడు మీరు ఫార్ములా అన్ని అడిగాడా సార్? అన్ని అడిగాడు. సో అన్ని మెథడ్స్ అడగడమ్మా. టైం ఫిల్లింగ్ బాగా మెయిన్గా 99.99% ఫిషర్స్ మెథడ్ అడుగుతాడు. సో తక్కువ పర్సెంట్లో లాస్ట్ ఇయర్ మెథడ్ లేదా ప్యాచ్ మెథడ్. సార్ ఇటు వింటలేవా నువ్వు? 16 మార్క్స్ అని ఇప్పటి నుండి దాదాపు 10 సార్లు మొత్తుకున్నా నేను. 16 మార్క్స్ వస్తుంది. 16 మార్క్స్ వస్తుంది. ఓకేనా? ఓకే సార్. ఫార్ములాస్ మీరు మా మైండ్లో పెట్టుకోండి. ఫార్ములాస్ బై హెచ్ చేయండి. ఫార్ములాస్ ఈ 2 ఫార్ములాస్ వస్తే ఇవి మిగతా ఈజీ. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రెండుని సో ఏ ఫార్ములా ఆ ఫార్ములా యాడ్ చేయాలి, 2తో డివైడ్ చేయాలి, ఇంటూ 100 రాయాలి. ఇది డార్బిష్ బౌల్ మెథడ్. సీక్వెన్స్ గుర్తుపెట్టుకోండి. 4th మెథడ్లో ఫిషర్స్ మెథడ్ కాబట్టి దీన్ని అండర్ రూట్ రాసి దానికి సపరేట్గా ఇంటూ మల్టిప్లికేషన్ చేయాలి. 100 లాస్ట్ రాసుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. అలాగే మాస్టర్ ఎడ్జ్వర్త్ ఏంటంటే సో దీన్ని లవం అంటారు తెలుగులో. సో నామినేటర్స్ 2 నామినేటర్స్ యాడ్ చేసుకోవాలి. 2 డివైడెడ్ సింబల్ రాసి 2 డినామినేటర్స్ యాడ్ చేసుకోవాలి. ఇంటూ 100 రాస్తే మాస్టర్ ఎడ్జ్వర్త్ ఫార్ములా అవుతుంది. ఒక ఎల్లి మెథడ్ అడగకున్నా కూడా ఒకసారి గుర్తుపెట్టుకొని సిగ్మా P1Q డివైడ్ బై సిగ్మా P0Q. Q అంటే Q0 + Q1/2 ఆర్ Q1 + Q0/2 ఏదైనా ఒకటి ఇంకా. ఓకేనా? సో ఇది ఇంకా దీంతో పాటుగా మరి కొన్ని సందర్భాల్లో ఏం చేస్తాడంటే సో ఇక్కడ టైమ్ రివర్సల్ టెస్ట్, ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్, టెస్ట్స్ ఆఫ్ కన్సిస్టెన్సీ ఇస్తాడు. టెస్ట్స్ ఆఫ్ కన్సిస్టెన్సీ. సో సూచి సంఖ్యల స్థిరత్వ పరీక్షలు అంటారు దాన్ని. సూచి సంఖ్యల స్థిరత్వ పరీక్షలు అంటారు. సో టెస్ట్స్ ఆఫ్ కన్సిస్టెన్సీ ఇవి 4 టైప్స్ ఉన్నాయి. ఎన్ని టైప్స్ ఇవి? 4 టైప్స్. ఫస్ట్ వన్ టైమ్ రివర్సల్ టెస్ట్.
time reversal test, second one factor reversal test, third one unit test, fourth one circular test. సూచి సంఖ్యల స్థిరత్వ పరీక్షలు 4. నెంబర్ 1 కాల పరివర్తన పరీక్ష, నెంబర్ 2 కారకాల పరివర్తన పరీక్ష, నెంబర్ 3 యూనిట్ పరీక్ష, నెంబర్ 4 చక్రీయ పరీక్ష. అయితే ఇక్కడ ఓన్లీ 2 మెథడ్స్ మాత్రమే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో మనకు సిలబస్ ఉన్నాయి, ఇస్తాడు. రిమైనింగ్ 2 మెథడ్స్ మనకు సిలబస్ లో లేవు, ఇవ్వడు ఇక. ఓకేనా? ఫస్ట్ 2 మెథడ్స్ టైమ్ రివర్సల్ టెస్ట్, ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్. విచ్ వన్? టైమ్ రివర్సల్ టెస్ట్ అండ్ ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్. ఇప్పుడు ఈ ఫార్ములానే చూద్దాం మనం, ఇదే ప్రాబ్లం చూద్దాం. మళ్ళీ సపరేట్ ప్రాబ్లం రాస్తే టైం వేస్ట్ అవుతుంది బాగా. సో ఫస్ట్ వన్ ఏంటి? టైమ్ రివర్సల్ టెస్ట్. టైమ్ రివర్సల్ టెస్ట్ దీని తెలుగులో ఏమంటారు? టైం అంటే కాల పరివర్తన పరీక్ష. కాల పరివర్తన పరీక్ష. ఓకేనా? వింటున్నారమ్మా అందరూ? వింటున్నాం సార్. కాల పరివర్తన పరీక్షను సాటిస్ఫై చేయాలంటే ఇప్పుడు చెప్పే ఈక్వేషన్ ఏ ఫార్ములా అయితే ఫుల్ఫిల్ చేస్తుందో ఆ ఫార్ములా టైం రివర్సల్ టెస్ట్ని సాటిస్ఫై చేసినట్లు. ఓకేనా? ఒక చెప్పే ఈక్వేషన్ ఏ ఫార్ములాలో వస్తుందో ఆ ఫార్ములా టైం రివర్సల్ టెస్ట్ని సాటిస్ఫై చేసినట్లు. సో ఇప్పుడు చెప్పే సూత్రము ఒకటి, ఏ సూత్రంలో అయితే నేను చెప్పే ఒక దీని ఏమంటారంటే ఏ ఫార్ములాలో అయితే ఏ సూత్రంలో అయితే మనం యూజ్ చేస్తే వస్తుందో ఈక్వేషన్, ఆ మెథడ్ అనేది టైం రివర్సల్ టెస్ట్ని సాటిస్ఫై చేస్తుంది. మరి ఏంటంటే P01 ఇంటూ P1 టైం రివర్సల్ టెస్ట్ని సాటిస్ఫై చేసినట్లు. ఏంటంటే చెప్పండి మళ్ళొకసారి నాకు. P01 into P10 is equals to 1. ఈ ఈక్వేషన్ ఏ మెథడ్లో అయితే వస్తుందో ఆ మెథడ్ టైం రివర్సల్ టెస్ట్ ని సాటిస్ఫై చేసినట్లు. ఓకేనా? అంటే ఆన్సర్ 1 రావాలంటున్నారా సార్? అవునమ్మా, అవును. ఓకే సార్. ఓకేనా? సో ఇప్పుడు ఈ టైం రివర్సల్ టెస్ట్ ను ఏ మరి మెథడ్స్ సాటిస్ఫై చేస్తాయంటే, సో ఫస్ట్ వన్ వచ్చేసి ఈ సెకండ్ మెథడ్ చూస్తావా? సింపుల్ యావరేజ్ ఆఫ్ రిలేటివ్స్ మెథడ్. సింపుల్ యావరేజ్ ఆఫ్ రిలేటివ్స్ మెథడ్ by using geometric mean. అలాగే సో సెకండ్ వన్ weighted average of relatives method లో by using geometric mean. The next Fisher's method and Kelly method and Marshall-Edgeworth method. These methods only satisfy the time reversal test. Which methods? First one is the simple aggregative relative method by using geometric mean, weighted aggregative method by using geometric mean, Fisher's method and so Kelly method and Marshall-Edgeworth method. These methods only satisfy the time reversal test. ఓకేనా? అర్థమైందా? సో ఇక్కడ సాపేక్షకాల సామాన్య గుణమధ్యమ పద్ధతి, సాపేక్షకాల భారిత గుణమధ్యమ పద్ధతి, ఫిషర్స్ పద్ధతి, కెల్లీ పద్ధతి మరియు మార్షల్-ఎడ్జ్వర్త్ పద్ధతులు మాత్రమే కాల పరివర్తన పరీక్షను సంతృప్తి పరుస్తాయి. ఓకేనా? అర్థమైంది అందరికి? ఓకేనమ్మా? మాట్లాడాలి మీరు. సో సెకండ్ వచ్చేసి ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్. దీన్ని కారకాల పరివర్తన పరీక్ష అంటారు. కారకాల పరివర్తన పరీక్ష. సో ఈ ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్ ఏ మెథడ్లో అయితే ఈక్వేషన్ వస్తుందో, నేను చెప్పే ఈక్వేషన్ ఆ మెథడ్ ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్ ని సాటిస్ఫై చేసినట్లు. ఇప్పుడు P01 is equals P01 into Q01 is equal to V01 or sigma P1 Q1 divided by sigma P0 Q0 అనే ఈక్వేషన్
ఏ ఫార్ములాలో అయితే వస్తుందో, ఏ మెథడ్లో అయితే వస్తుందో ఆ మెథడ్ ఫ్యాక్టర్ రిజల్ట్ టెస్ట్ని సాటిస్ఫై చేసినట్లు. ఓకేనా, చెప్పండి దీన్ని. V01 into Q01 is equal V01. V01 divided by V01 ఏంటిదమ్మా? V01 అంటే ఏంటంటే వాల్యూ ఇండెక్స్, వాల్యూ ఇండెక్స్. value index. ఓకేనా, ఇది ప్రైస్ ఇండెక్స్, ఇది క్వాంటిటీ ఇండెక్స్. ఓకేనా, Quantity index. Okay, sir. సో ఈ వాల్యూ అని రావాలి, లేదా సిగ్మా P1 Q1 వాల్యూ డివైడ్ బై సిగ్మా P0 Q0 వాల్యూ రావాలి. వస్తే ఆ ఫార్ములా కూడా ఫ్యాక్టర్ రిజల్టేషన్ సాటిస్ఫై చేస్తుంది. అయితే రిమైనింగ్ 3 మెథడ్స్ ఉన్నాయిగా, యూనిట్ టెస్ట్, సర్క్యులర్ టెస్ట్ అని, అవి చెప్పుకోవడం జరగదు. అయితే ఇక్కడ ఎందుకు ఈ ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్ని, యూనిట్ టెస్ట్ని, సర్క్యులర్ టెస్ట్ని ఓన్లీ 1 మెథడే సాటిస్ఫై చేస్తుంది. ఆ మెథడ్ ఏంటంటే, ఈ మెథడ్లలో రాశాను క్లియర్, నేను నిన్న మెథడ్స్లో సైడెన్స్ రాశాను క్లియర్, చూడండి ఒకసారి. సో ఏ మెథడ్ ఏముంటుంది చెప్పండి మీరు ఈ మెథడ్స్లలో? ఐడియల్ అని ఉంది చూడండి, ఐడియల్ క్లియర్ ఉంది చూడండి, ఇగో ఐడియల్. ఏ మెథడ్ అన్నట్టు అది? ఫిషర్స్. ఓన్లీ ఫిషర్స్ మెథడ్ మాత్రమే టైం రివర్సల్ టెస్ట్ని, ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్ని, యూనిట్ టెస్ట్ని, సర్క్యులర్ టెస్ట్ని సాటిస్ఫై చేస్తుంది. కావున ఈ ఫిషర్స్ మెథడ్నే ఐడియల్ మెథడ్ అని చెప్పడం జరుగుతుంది. ఓకేనా, అందరికి అర్థమైంది ఇప్పుడుగా? Okay, sir. సో ఓన్లీ ఫిషర్స్ మెథడే. మీకు ఎగ్జామ్లో కూడా ఫిషర్స్ మెథడే సాటిస్ఫై చేస్తుందా లేదా ప్రూవ్ చేయమంటాడు. ఇండెక్స్ నెంబర్స్ ఇలా కన్స్ట్రక్ట్ చేయమంటాడు. కన్స్ట్రక్ట్ ఇండెక్స్ నెంబర్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ డేటా అండ్ ప్రూవ్ ది టైమ్ రివర్సల్ టెస్ట్, ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్ ఆఫ్ ఫిషర్స్ ఇండెక్స్ నెంబర్ అంటాడు. ఇంకా సో అర్థమైందా ఇప్పుడు? క్లియర్గా అర్థమైందా? క్రింది దత్తాంశం నుండి సూచి సంఖ్యలను నిర్మించి ఫిషర్స్ పద్ధతి కాల పరివర్తన పరీక్షను, కారకాల పరివర్తన పరీక్షను సంతృప్తి పరుస్తుందో లేదో చూపించండి అంటాడు. ఇంకా ఇలా నిరూపించండి అంటాడు. ఓకేనా, అర్థమైంది అందరికీ? అర్థమైంది సార్. సో ఇప్పుడు టైం రివర్సల్ టెస్ట్ చేస్తున్నాను నేను ఇంకా. ఓకేనా, ఓన్లీ ఫిషర్స్ మెథడ్, వేరే ఎవరి మెథడ్స్ వద్దు. మరి మనకు టైం లేదు ఇంకా. ఓకేనా, మరి ఇంకా మళ్ళీ క్లాసెస్ ఫస్ట్ అని ఒక యూనిట్ చెప్తా, ఇంకో 3rd యూనిట్ కూడా చెప్తా, ఆ ప్రాబ్లం చెప్తా, అది ఎగ్జామ్లో వస్తుంది కంపల్సరీ. ఇది కంపల్సరీ ఎగ్జామ్లో వస్తుంది. ఈ ఫిషర్స్ మెథడ్ చాలా ఇంపార్టెంట్ సార్. అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫిషర్స్ మెథడే. ఓకే సార్. సో ఇక్కడ మరి టైం రివర్సల్ టెస్ట్, ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్ మరి ప్రూవ్ చేయమని ఓన్లీ ఫిషర్స్ ఇస్తాడు. సో ఇది కన్స్ట్రక్షన్ చేసుకోవాలి కంపల్సరీ. ఇది కన్స్ట్రక్షన్ చేయాలి, చేసినాకనే ఇది చేయాలి మీరు. ఓకేనా, ఈ వాల్యూ క్యాలిక్యులేషన్ ఇవి చేయాలి. కాబట్టి దీనికి ఒక 8 మార్క్స్, దీనికి 4 మార్క్స్, దీనికి 4 మార్క్స్ ప్రూవ్ చేసినందుకు. ఓకేనా, సో రైట్. ఇప్పుడు చూడండి P01. సో చెప్పండి స్క్రీన్ షాట్ తీసుకుంటాము. ఏంటమ్మా, నేను గ్రూప్ లో పంపిస్తా, మళ్ళీ సార్ గ్రూప్ లో పంపిస్తా కదా, తను పంపిస్తాడు సురేంద్ర. ఓకేనా, రైట్. టైం వేస్ట్ అవుతుంది ఇంకా. చూడండి ఇక, సో P01 కావాలి. ఎవరు? ఫిషర్స్ మెథడ్ మనకు కావాలి. ఫిషర్స్ మెథడ్ సో ఫిషర్స్ మెథడ్ P01 ఫార్ములా ఏంటి చెప్పండి. ఇక్కడ 100 రాయద్దమ్మా. టెస్ట్స్ ప్రూవ్ చేసేటప్పుడు ఇంటూ 100 రాయకూడదు, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 100 రాసాం కదా ఇంటూ 100 అని ఫార్ములాలో, కానీ ప్రూవ్ చేసేటప్పుడు మాత్రం 100 రాయకూడదు, అది గుర్తుపెట్టుకోండి. ఇంటూ 100 రాయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇంకా సో P01 ఫార్ములా చెప్పండి మరిగా. సిగ్మా P1 Q0 సిగ్మా P0 Q0 into sigma P1 Q1 by sigma P0 Q0. Sigma P0 Q1. Q1 sir. Sorry P1 Q1. ఓకేనా, రైట్. ఇప్పుడు మనకేం చేయాలి? ఇప్పుడు P10 రాయాలి. P10 రాసేటప్పుడు ఈక్వేషన్ ఏం చేయాలంటే 1 ప్లస్ లో 0 రాయండి, 0 ప్లస్ లో 1 రాయండి. ఇట అంతే. ఇంకా అర్థమైందా మీకు? ఇప్పుడు P01 అంటే ఈ ఫార్ములా ఉంది కదా. ఇప్పుడు P10 రాస్తున్నాం కాబట్టి 1 ప్లస్ లో 0 రాయండి, 0 ప్లస్ లో 1 రాయండి ఈక్వేషన్ రాసేటప్పుడు. చెప్పండి ఇప్పుడు చెప్పండి. సిగ్మా P0 Q1 డివైడెడ్ బై సిగ్మా P1 Q1 ఇంటూ సిగ్మా P0 Q0 divided by sigma P1 Q0. ఓకేనా, ఇప్పుడు మరి రెండింటిని ఒకటేసారి రాయాలి మనం రూట్ లెవెల్లో. ఇప్పుడు ఇది మల్టిప్లై కదా ఇట్లా. ఓకేనా,
సో ఇప్పుడు నేను ఒకటేసారి రాస్తున్నా, P01 ఇంటూ P10 ఈజ్ ఈక్వల్స్ అండర్ రూట్ ఒకటే రాస్తున్నా, అండర్ రూట్. ఓకేనా, అండర్ రూట్. ఇది యాస్టీజ్ రాయండి ఫార్ములా. ఫస్ట్ వన్ చెప్పండి ఇక, సిగ్మా P1 Q0 డివైడెడ్ బై సిగ్మా P0 Q0 ఇంటూ సిగ్మా P1 Q1 డివైడ్ బై సిగ్మా P0 Q1 ఇంటూ చెప్పండి, ఇది రాయండి ఇప్పుడు, ఇది రాయండి. P0 Q1 సిగ్మా P0 Q1 by సిగ్మా sigma P1 Q1 ఇంటూ ఇంటూ సిగ్మా P0 Q0 డివైడ్ బై సిగ్మా P1 Q0. ఓకేనా, Okay. ఇప్పుడు ఏం చేయాలంటే వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయాలి మనం. వాల్యూస్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. వాల్యూస్ మనకు ఆల్రెడీ వాల్యూస్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు చూడండి. సో వాల్యూ ఆల్రెడీ ఉంది. సిగ్మా P1 Q0 వాల్యూ ఎంత ఉంది మనకి? ఇక్కడ ఉంటాయి ఈ ఫార్ములాలో, ఇక్కడనే వాల్యూస్ చూడండి. ఇక సిగ్మా P1 Q0 ఎంత ఉంది? 2070. ఓకేనా, ఒకసారి దీని స్క్రీన్ షాట్ తీసుకొని తొందరగా వాల్యూ చెప్తారంటే మీరు. ఇలాగ గ్రూప్ లో పెడుతున్నాం కదా సార్. అంటే ఇప్పుడు ఓకే పెడతా, కానీ ఇప్పుడు మీకు తెలియడం కోసం అంతే, వేరే ఏం లేదు. కానీ ఒకటే నిమిషం వాల్యూ చెప్పాలి కదా, మీరు చెప్తాను మీకు సాటిస్ఫై ఉంటుంది కదా. అట్లా అయిపోయిందా? రైట్, చూడండి ఇక. ఇప్పుడు సిగ్మా P1 Q0 వాల్యూ ఎంత ఉంది మనకి? 2070 డివైడెడ్ బై సిగ్మా P0 Q0 వాల్యూ ఎంత ఉంది? 1460 ఇంటూ సిగ్మా P1 Q1 వాల్యూ ఎంత ఉంది? సిగ్మా P1 Q1 1790 డివైడెడ్ బై సిగ్మా P0 Q1 వాల్యూ ఎంత ఉంది? 1220. ఇప్పుడు ఇక్కడ చూడండి, సిగ్మా P0 Q1 అన్నాడు. P0 Q1 అనేది ఎక్కడ వస్తుంది చూడు? P0 Q1 అనేది చివరిది వస్తుంది కదా. ఇప్పుడు ఇగో చివరిది, అవునా? సిగ్మా P0 Q1 అంతేనా? ఈ వాల్యూ వస్తుంది కదా. సో 1220 డివైడ్ బై సిగ్మా P1 Q1 ఎంత వస్తుంది? 1790. ఎంత వస్తుంది? 1790 ఇంటూ సిగ్మా P0 Q0 1460 divided by sigma P1 Q0 2070. ఓకేనా, కనబడుతుంది అందరికి? అందరికి కనబడుతుందమ్మా? సో ఇప్పుడు 2070 కట్ అయిపోతుంది, 230 కట్ అయిపోతుంది. సో చూడండి, క్రాస్ మార్క్స్ దానికి క్రాస్ మార్క్ పెట్టుతున్నా చూడండి. సో 1460 కట్ అయిపోతుంది, ఇక్కడ 1460 కట్ అయిపోతుంది. ఓకేనా, సో ఇక్కడ 1790 నేను ఇప్పుడు రెండింటిలు పెడుతున్నాయి చూడండి. 1790 ఇక్కడ 1790. ఓకేనా, కట్ అయిపోయింది. ఇక్కడ వర్టికల్ పెడుతున్నా నేను 1220. సో ఈజ్ ఈక్వల్ అండర్ రూట్ 1 ఈజ్ ఈక్వల్స్ 1. ప్రూవ్ అయిందమ్మా, అవునా? Hence proved, sir. Okay, so the Fisher's method satisfies the time reversal test. Note రాయాలి ఇక్కడ. ఓకేనా, ఏం రాయాలి చెప్పండి ఇక? Fisher's method. Therefore Fisher's method satisfies time reversal test. ఓకేనా, సో ఇక్కడ therefore ఆ ఫిషర్స్ యొక్క సూచి పద్ధతి కాల పరివర్తన పరీక్షను సంతృప్తి పరుస్తుంది. ఫిషర్స్ మెథడ్ satisfies so time reversal test. ఓకేనమ్మా, సో ఇప్పుడు మనం ఇది చేయాలి. ఏం చేయాలి? సెకండ్ వన్ ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్. సో ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్. సో ఫ్యాక్టర్ సెకండ్ మెథడ్ ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్. సో ఎగ్జామ్లో ఇది కంపమ్మా. ఎగ్జామ్లో ఏంటిది? కారకాల పరివర్తన పరీక్ష.
కారకాల పరివర్తన పరీక్ష. సో ఏంటి ఈక్వేషన్ ఏంటి మనం చెప్పండి ఇక. P01 into Q01 is equals to B0. B01 రాయకుండా ఏం చేయాలంటే మీరు డైరెక్ట్ ఇది రండి. సిగ్మా P1 Q1 P1 Q1 by sigma P0 Q0 ఓకేనా. Q0 రైట్. ఇప్పుడు మనము సార్ అది రాయని అవసరం లేదా సార్? ఏంటమ్మా B01 వాల్యూ అది అవసరం లేదు. V01 అవసరం లేదమ్మా, ఇంకా ఇదే వస్తుంది మనకు వాల్యూ, ఇదే వస్తుంది చూడండి ఇంకా. రైట్. ఇప్పుడు P01 ఫార్ములా రాయండి మళ్ళా. P01 ఈజ్ ఈక్వల్ చెప్పాలి మీరే ఫార్ములా. అండర్ రూట్ చెప్పాలి తొందరగా. సిగ్మా P1 Q0 డివైడెడ్ బై సిగ్మా P0 Q0 into sigma P1 Q1 divided by sigma P0 Q1. ఓకేనా. రైట్. ఇప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ Q01 కావాలి. ఏం కావాలి? Q01 రాసేటప్పుడు ఏం చేయాలంటే ఇందాక P01 ప్లేస్ లో P10 రాస్తే 1 ప్లేస్ లో 0 రాస్తే 0 ప్లేస్ లో 1 రాశారు, అవునా? టైం రిజల్ట్ టెస్ట్ అప్పుడు. ఇప్పుడు ఏం చేయాలంటే P ప్లేస్ లో Q రాయాలి, Q ప్లేస్ లో P రాయాలి. ఈ ఫార్ములా పెట్టాం. ఏం చేయాలి? P ప్లేస్ లో Q రాయాలి, Q ప్లేస్ లో P రాయాలి. ఓకేనా. చెప్పండి మరి ఫార్ములా మీరే. సిగ్మా Q1 P0 divided by sigma Q0 P0 into sigma Q1 P1 divided by sigma Q0 P1 P1 ఓకే. P1 రైట్. ఇప్పుడు మీరు ఒకటేసారి రాయాలి. P01 into Q01 ఈజ్ ఈక్వల్స్ ఒకటే రూట్ సింబల్ రాయండి, రాసి మళ్ళీ ఫార్ములా రాయండి. సో సిగ్మా P1 Q0 divided by sigma P0 Q0 into sigma P1 Q1 divided by sigma P0 Q1 into sigma Q1 P0 by sigma Q0 P0 into sigma Q1 P1 by sigma Q0 P1. ఓకేనా. మరి ఇప్పుడు వాల్యూస్ ఇక్కడ నుంచి చూడండి, ఈ వాల్యూస్ దీనిలో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక వాల్యూస్ P1 Q0 వాల్యూ ఎంత చెప్పండి? 2070 డివైడెడ్ బై మరి P0 Q0 1460 into sigma P1 Q1 1790 divided by మరి 1220 into ఇప్పుడు మన నెక్స్ట్ ఏముంది మనకి సిగ్మా Q1 P0 ఉంది, అవునా? మరి సిగ్మా Q1 P0 చూడండి ఇక్కడ ఉందా చూడండి. సిగ్మా Q1 P0 అనేది ఇక్కడ ఉందా? ఏ వాల్యూ అవుతుందో చెప్పండి నాకు ఒకసారి. చాలా చూడండి సిగ్మా Q1 P0 అనేది వెరీ గుడ్ ఇక్కడ ఉంది చివరిది. ఓకేనా. రైట్. 1220. సో ఒకసారి చూడండి అమ్మా, ఒకసారి తని పడేసిన ఒకటే కదా. అవును సార్. మరి కాబట్టి ఇట్లా రాసిన ఒకటే అర్థమైంది ఇప్పుడు క్లియర్ గా. రైట్. మరి నెక్స్ట్ ఏంది? Q0 P0 1460 into మరి సిగ్మా Q1 P1 అయినా 1790 డివైడెడ్ బై సిగ్మా Q0 P1 2070. ఓకేనా. మరి ఏమైనా మరి కొట్టుడు పోతే కొట్టేసేయండి. అంటే ఇక్కడ 2070 పోతుంది, ఇక్కడ 2070 పోతుంది, అవునా? అవును సార్. మరి ఇక్కడ 1790 1220 పోతుంది. ఇప్పుడు మనకి రిమైనింగ్ మిగిలింది ఏంటంటే వాల్యూస్ ఏంటంటే సో 1790 డివైడెడ్ బై 1460 ఇంటూ మళ్ళీ అవే మిగిలింది 1790 డివైడ్ బై మళ్ళీ 1460 మిగిలింది, అవునా? అవును సార్. అవునా. మరి ఇలా మిగిలినప్పుడు మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ స్టెప్లో సో ఒకటేసారి మనం దీన్ని ఒకటే వాల్యూ రాసి స్క్వేర్ రాసుకుంటాం, అవునా?
1790 హోల్ స్క్వేర్. అవును 17 డివైడ్ బై 1460 డివైడెడ్ బై సో 1460 హోల్ హోల్ స్క్వేర్. సో ఇక్కడ స్క్వేర్ కింద రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది, అవునా? సో మనకి మిగిలేది ఏంటి? 1790 డివైడెడ్ బై 1460. మరి 1790 1460 ఏ వాల్యూ అయితే చూడండి, ఒకసారి చూడండి. 1790 ఏంటి ఇది? దేని టోటల్ అవుతుంది? 1790 P1 Q1. సిగ్మా P1 Q1. సిగ్మా P1 Q1. మరి 1460 దేని టోటల్ అవుతుంది? P0 Q0. సిగ్మా P0 Q0. మనకి ఈక్వేషన్ అదే ఉందా చూడండి, ఇగో Yes, sir. yes, sir. సిగ్మా P1 Q1 బై సిగ్మా P0 Yes, sir. Q0. వచ్చిందా లేదా మనకి ఇంకా? వచ్చింది సార్. సో సాటిస్ఫై చేసిందా లేదా? ప్రూవ్డా? Proved, sir. Hence proved. సో hence Therefore, hence. So According the to Factor reversible. Fisher's method satisfies factor reversal test also. ఓకేనా? ఓకే So, సార్. ఇదే మాకు ప్రూవ్ చేయడం. 16 మార్క్స్ అమ్మా. కంపు ఎగ్జామ్లో, ఓకేనా? కంపల్సరీ వస్తుంది ఎగ్జామ్లో. దీంతో మీరు ఈ సెకండ్ యూనిట్ మీరు సరిపోతుంది మీకు, ఇంకా సెకండ్ యూనిట్ ఇంతకన్నా ఎక్కువ రావు ప్రాబ్లమ్స్, ఓకేనా? ఓకే. సో సార్ సర్క్యులర్ టెస్ట్ రాదా సార్? రాదమ్మా, సర్క్యులర్ టెస్ట్ రాదు, యూనిట్ టెస్ట్ రాదు, ఏది రావు, రెండు రావు. అది సిలబస్లో లేదు మనకి ఇంకా, ఓకేనా? ఈ రెండే వస్తాయి, ఈ రెండే కంపల్సరీ, రైట్? అర్థమైంది అందరికీ? అర్థమైంది సార్. మీరు ప్రాబ్లమ్ చేసేయండి. రేపు నేను ఏం చేస్తానంటే లాస్ట్ యూనిట్ ఉంది చూసావా, సో లీనియర్ ప్రోగ్రామింగ్. సో ప్రాబిలిటీ చాలా లెంతీ ప్రాబ్లమ్స్, బాగా టైం తీసుకుంటే కిల్లింగ్ అవుతాయి. సో లీనియర్ ప్రోగ్రామ్ ప్రాబ్లం చెప్తాను, కంపల్సరీ 16 మార్క్స్ వస్తుంది ప్రాబ్లం. ఎల్పిపి క్యాలిక్యులస్ కూడా ఉంది సార్. క్యాలిక్యులేషన్ కానీ అసలు అవసరం లేదు. సో ఎల్పిపి ఒకటి సరిపోతుంది మీకు, రెండో స్థాయి దాంట్లో ఒకటి సరిపోతుంది మీకు. ఇంకా క్లాసెస్ తక్కువ ఉన్నాయి కదమ్మా, క్లాసెస్లో కంప్లీట్ కావాలంటే సిలబస్ అవన్నీ చెప్పలేము. క్లాసెస్ ఉన్నాయి కదా సార్, రేపు ఎల్లుండి 2 days ఏమైనా ఉన్నాయా సార్ అందులో? మాకు ఆ 2 weeks కూడా ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్పండి సార్, సరిపోతుంది. కనీసం ఒక్కొక్క ఎగ్జాంపుల్ అయినా చెప్తే మేము మిగతావి చేయడానికి ట్రై చేస్తాం కదా సార్. Might be sir has left, I think so. Sir has left, I think. Hello, excuse me, can you please tell me when the exams are going to be scheduled, I mean dates? Anyone out there? Kavya? Speak to Kavya. Yes. September 1st week we are doing the first week exams and December 1st week. December? September, not December.